ఇవాళ ఎలక్షన్ అయిపోయి వెళ్ళబుద్ధి కదా. ఎందుకంటే ఇంత కష్టపడి పనిచేసింది మీ అందరికీ చిన్న థ్యాంక్స్ లేకపోతే కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్తే నాకు నేనే తప్పు చేసాను అవుతాను చెప్పి ఎలక్షన్ అయిపోయినా ఇంకా ఉన్నాను. సో ముందు ఇక్కడ ఒక నలుగురు గురించి నేను చెప్పాలి. స్వామి గారి గురించి ఇప్పుడే చెప్పాను. చాలా అవుట్ ఆఫ్ ది వే పనిచేశాను ఆయన. ఆ పక్కన సందీప్ భీమిని నియోజకవర్గం ఇవ్వాల్సింది. ఒకే ఒక మాట అన్నాడు, మాకు రాకపోయినా పర్వాలేదు, మేము ఎప్పుడు కళ్యాణ్ బాబు వైపే ఉంటాం, హ్యాపీగా ఉంటుంది చెప్పి నిలబెట్టాడు. ఉంది అక్కడ ఉండటం కానీ ఇవాళ ఇక్కడికి వచ్చి పగలు రాత్రి ఎంత కష్టపడి పనిచేశారో నా కళ్ళ ముందు నేను ఎంతో అంటే వీళ్ళందరూ ఎలా పనిచేశారంటే ఇంకా మనసా వాచా కారణం అంత గొప్పగా పనిచేసేది సందీప్. కాకపోతే అతను చెప్పుకోడు కానీ జనంలో మేము చెప్తా ఉన్నాం. అతను మీరు అందరూ మనస్ఫూర్తిగా అతను అభినందించండి. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి చాలా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిని మనం ఎటువంటి లేనప్పుడు రోడ్ల మీద తెచ్చి గొడవ పెట్టి ఫైట్ చేసి కేసులు కూడా పెట్టించాడు కాకినాడ. అదే అతను అంత చేసి కూడా మేము ఇవ్వలేకపోయాం భీమిని. అది నాకు అనవసరం సార్, నేను పవన్ కళ్యాణ్ గారుతుంటాను చాలా చూసి ఒక కార్యకర్తలాగే పనిచేసింది. అలాగే మహేందర్ రెడ్డి ఆయనది యాక్చువల్గా తెలంగాణ, ఆయన శంకర్ కూడా రాలేదు. వాళ్ళిద్దరు తెలంగాణ. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ తోటి ప్రజారాజ్యంలో పనిచేశారు. తర్వాత జనసేనకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో పనిచేశారు. అలాగే మన ఇక్కడ రాలేవాడ శంకర్ కూడా ఆయన. వీళ్ళు పగలు రాత్రి అంటే ఎంత స్ట్రెస్ తీసుకున్నారో నాకు తెలుసు, ఎలాంటి వ్యక్తులతో డీల్ చేశారో నాకు తెలుసు. వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేశారు. ఇంకా అంటే కొన్ని విషయాలు నాకు కూడా తెలియదు. ఆయనకేమో ప్రెసిడెంట్ గారు డైరెక్ట్ గా ఒక అవగాహన ఉన్నది. మనస్ఫూర్తిగా పనిచేశారు మహేంద్ర గారు. ఆయన గారి కూడా ఒకసారి ఎవరైనా తెలియదు. అలాగే నా స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు, కాలేజీ ఫ్రెండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత పవన్ అంటే జీవితంలో అదేదో వచ్చిన వ్యాపారం తీసుకుంటా, ఎడ్యుకేషన్ బిజినెస్ తీసుకుంటున్నారు. ఒక మంచి తండ్రి గారి దగ్గర నుంచి ఒక ఉన్నతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, కమ్యూనిస్టు వీళ్ళ నుంచి వచ్చిన వ్యక్తి అయినా ఈయన కూడా కమ్యూనిస్టు భావజాలంతో కలిగిన వ్యక్తి, మానవత్వం, విమానం ఇలాంటి ఎన్నో తెలిసిన వ్యక్తి. చాలా మంచి వాళ్ళు యుద్ధాలు చేశాడు. ఇప్పుడు మీరు కుర్రలు ఎంత ఆవేశంలో ఉన్నారో అంతకు 100 రెట్లు ఆవేశం ఆ రోజులు మాకు తెలుసు. అజయ్ గారు కాలేజీలో పొట్టలాంటి యూనివర్సిటీస్ కానీ కేవలం మంచి కోసమే పనిచేస్తారు. కానీ అప్పుడు కూడా మంచి కోసమే పనిచేశారు. 10 మందికి హెల్ప్ చేయాలని తత్వం పనిచేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పితే అజయ్ గారు మీరు మా కోసం నిలబడతారంటే మనస్ఫూర్తిగా వస్తాను బాబు అని చెప్పి. అంటే మా కళ్యాణ్ బాబుని మేము కూడా తెలుసు. కళ్యాణ్ బాబు చిన్నప్పుడు స్కూల్లో చూసిన వ్యక్తులు. సో అలాంటి వాడు ఒక మహానాయకుడు ఎగినప్పుడు మీరు ఏం చెప్పినా చేస్తారని చెప్పి ఆయన భావాన్ని యథాతథంగా అమలు చేసి చూపించిన వ్యక్తి అయినా. తర్వాత ఆయన కూడా గత 2-3 నెలల నుంచి ఫ్యామిలీని వదిలేశారు. మధ్యలో ప్రెసిడెంట్ గా పిలిస్తే వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చాం. సో ఆయన మనసా వాచాకారంగా పనిచేసిన వ్యక్తి. నా స్నేహితుడుగా కాదు, జనసేన నాయకుడిగా ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు.